హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. చూసారు కదండి నా గొంతు ఎంతలా పాడైపోయిందో. అందుకే మీ అందరి బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లాస్ట్ వీడియో కనుక మీరు చూసినట్లయితే నేను ప్యారిస్ నుంచి ఒక కొత్త దేశానికి వస్తున్నట్టుగా చెప్పాను. ఆ దేశం మరేదో కాదండి, మాల్టా. మెడిటరేనియన్ సముద్రంలో ఒక చిన్న నీటి బొట్టు లాంటి దేశం అనమాట. టియర్ డ్రాప్ ఆఫ్ ఇండియా అని శ్రీలంకను అన్నట్టే ఇది యూరోప్కి శ్రీలంక లాంటిదండి. శ్రీలంకతో కూడా పోల్చకూడదు, ఇంకా చాలా చాలా చిన్న కంట్రీ అనమాట. మ్యాప్లో చూస్తున్నారు కదా. సో ఈ మాల్టా దేశం చాలా చిన్నదైనా కూడా ఎన్నో అద్భుతాలు తనలో దాచుకుని ఉన్న దేశం అండి. సో ప్రస్తుతం అయితే నేను మాల్టా కంట్రీలో అప్పర్ బరాకా గార్డెన్స్ దగ్గర నిలబడున్నాను. నా వెనకాల చాలా ఫిరంగులు ఉన్నాయి, చూస్తున్నారు కదా. ప్రతిరోజు మధ్యాహ్నం 12కి అలాగే సాయంత్రం 4కి సెల్యూటింగ్ బ్యాటరీ పేరుతో ఈ ఫిరంగులు పేలుస్తారు. ఇది మాల్టా దేశపు కల్చర్ అనమాట. కానీ మనకి ఈవేళ బంపర్ ఆఫర్ ఏంటంటే మొత్తం ఇందులో 7 ఫిరంగులు పేలడం మీకు చూపించబోతున్నాను. లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలాంటి అద్భుతం చూడడమే కాకుండా మీకు చూపించడానికి నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇవి పేలడానికైతే ఇంకా టైం ఉందండి. ఆ లోపు మాల్టా దేశపు క్యాపిటల్ వెలెట్టాని ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం. సో లెటస్ ఎంజాయ్ మాల్టా. అద్భుతమైన వీడియోస్ రాకపోతున్నాయి, డోంట్ మిస్ ఇట్. చూడండి, ఇక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయినా కూడా అసలు ఎవ్వరికి డిస్టర్బెన్స్ లేకుండా ఎంత చక్కగా, అసలు ఒక పద్ధతి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడంతా కూడా రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. సో మొత్తం ఇలాగా రైలింగ్స్లో వేసుకున్నారు. అసలు ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదన్నమాట వీళ్ళు కన్స్ట్రక్షన్స్ చేసినా కూడా. ఈ గొంతుతో అయితే నా తిప్పలు మామూలుగా లేవండి. అంటే వీడియోస్ చేసేవాళ్ళకి గొంతు పోతే ఎంత కష్టమో అసలు నాకు తెలుస్తుంది. ఇదిగోండి, ఫార్మసీలో ఇప్పుడే తీసుకున్నాను అనమాట. ఇది ఒక స్ప్రే లాంటిది. సో ప్రతి 3 గంటలకి 3 టైమ్స్ థ్రోట్లోకి స్ప్రే చేసుకోమని చెప్పాడు ఆయన, ఫార్మసీ అతను. సో బై టుమారో నీకు చాలా బెటర్గా అనిపిస్తుంది అని చెప్పారు. హోప్ఫుల్లీ ఇది తగ్గిపోతే ఒరిజినల్ వాయిస్తో ఇంకా ఇంకా వీడియోస్ బాగా చేయొచ్చు. ఎంత పాత బిల్డింగ్స్ ఉన్నాయో చూడండి. అండ్ ఇక్కడ మనుషుల కంటే కూడా కార్లు చాలా ఎక్కువ. ప్రతి ఒక్కళ్ళకి కారు ఉంటుంది ఇక్కడ. చిన్న కంట్రీ అయినా కూడా ప్రతి ఒక్కళ్ళు కారు వాడతారు. అండ్ పార్కింగ్ కూడా చాలా డిసిప్లిన్గా చేసుకున్నారు, చూస్తున్నారు కదా. అటుపక్క ఇటుపక్క నీట్గా పార్కింగ్ చేశారు. ఏమొచ్చింది మాల్టాలో మీ వాయిస్తో కామెడీ అది షేక్ ఆడిస్తాను. వాయిస్ సారీ నాకు మాల్టాలో బాగా నచ్చింది. ఇక్కడ కనబడట్లేదు కానీ ఇటు సైడ్ కనబడుతున్నాయి బాల్కనీస్. ఈ బిల్డింగ్ చూడండి, సూపర్ అసలు. ఏంటండి ఎప్పుడు యూరోప్లో చూసే బిల్డింగ్సే కదా అనుకోకండి. ఈ మాల్టీస్ బరోక్ ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని. ఇది ఒక స్పెషల్ ఆర్కిటెక్చర్ అనమాట. మనం ఈ బిల్డింగ్స్ని కనుక నోటీస్ చేస్తే ఆ స్పెషల్ బాల్కనీస్ ఉన్నాయి చూసారా, ఆ గ్రీన్ కలర్లో రెడ్ కలర్లో. ఆ ఆర్కిటెక్చర్ అనేది ఈ దేశానికి స్పెషల్ అనమాట. యూరోప్లో చాలా చాలా చిన్న దేశాలు ఉన్నాయండి. అలాంటి చిన్న దేశాల్లో మాల్టా కూడా ఒకటి. ఆ చిన్న దేశానికి ఈ వెలెట్టా సిటీ అనేది ఒక చిన్న క్యాపిటల్ సిటీ అనమాట. చాలా క్యూట్గా ఉంది, చూస్తున్నారు కదా. ఈ స్ట్రీట్స్, ఈ జనాలు, అబ్బో ఈ హడావిడి చాలా చాలా బాగుంది. ఈ వాకింగ్ టూర్ని అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. వెలెట్టా సిటీ వాక్ చేసాం కదండి. సో ఇప్పుడైతే మనకి సెల్యూటింగ్ బ్యాటరీ టైం అయిపోయిందండి. సో మనం ఫిరంగులు పేలే లొకేషన్కి అయితే వచ్చేసామండి. మనకి ఎదురుగుండా కనపడుతున్నవి ద 3 సిటీస్ ఆఫ్ మాల్టా అనమాట. ఏంటి ఆ 3 సిటీస్, ఆ విశేషాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. అబ్బా అదిరింది అసలు. ఒకసారి మళ్ళీ స్లో మోషన్లో పెడుతున్నాను, చూడండి. ఈ ఫిరంగి పేలుపులు మనం చాలా దగ్గర నుంచి చూసామండి. అలా దగ్గర నుంచి చూడడానికి 3 యూరోలు టికెట్ పెట్టుకుని మరి వచ్చాం. ఆ పైన మీరు క్రౌడ్ చూడొచ్చు. వాళ్ళందరూ పార్క్లోంచి ఫ్రీగా చూస్తున్నారనమాట. నెక్స్ట్ 5ంటికి వరుసగా 7 ఫిరంగుల పేలుపు జరగబోతుంది, అది కూడా చూద్దాం. ఈ సెల్యూటింగ్ బ్యాటరీ అంటే ఈ ఫిరంగులు ప్రతిరోజు ఎందుకు పేలుస్తారో చెప్తాను. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చండి, ఒక షిప్ పోర్ట్లోంచి బయలుదేరి అలా మహాసముద్రం లోపలికి వెళ్తుంది. సో ఈ పెద్ద షిప్కి ఈ ఫిరంగులు పేలుపులతో సెల్యూట్ చెప్తున్నట్టు అనమాట. పాత రోజుల్లో అయితే ఆ షిప్పుల్లో వెళ్ళేవాళ్ళు ఈ ఫిరంగి పేలుడుని చూసి టైం సెట్ చేసుకునేవారంట. అంటే ఫిరంగి పేలింది ఆఫ్టర్నూన్ అయిందంటే 12, సాయంత్రం 4 ఆ టైప్లో ఉండేదంట. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అబ్బా చూసారా అండి,
అసలు ఆ ఫిరంగులు వరుసగా డబాల్ మని 7 ఫిరంగులు పేలుతుంటే అసలు సూపర్ డూపర్గా అనిపించింది. మీరు నాకు సెల్యూట్ చేశారు కదా, నేను మీకు తిరిగి థ్యాంక్స్ చెప్తాను అన్నట్టుగా క్రూయిజ్ షిప్ భలే హార్న్ వేస్తుంది. మొత్తానికైతే ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఆమ్స్టర్డామ్ ఎక్కడికి వెళ్తుంది అది. సో ఆ క్రూయిజ్ షిప్ కూడా మనం ఫ్యూచర్లో ఎక్కుదాం. సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. మనం ఈరోజు అయితే నార్మల్గా అయితే 2 ఫిరంగులు పెళ్తాయండి. మనం 7 ఫిరంగులు పేలడం చూడటం చాలా లక్కీ. సూపర్ అనిపించింది నాకైతే. ఈ స్ట్రీట్ వాక్ చేయడం అంత ఈజీ కాదు, చాలా అప్పులు ఉంటాయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అప్పు ఎక్కుతున్నాము ప్రజెంట్. చూడొచ్చు, ఇదిగో వెనక్కి చూడండి, వీడియోలో తెలుస్తుందో లేదో, చాలా అప్పు అన్నమాట. ఇదిగోండి కనబడింది మన అన్నదాన సత్రం. వెళ్ళి ఫుడ్ తినాలి. టైం ఇదిగోండి ఈవినింగ్ 7:30 అయింది. చాలా ఆకలేస్తుంది. మెక్డీకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి చీకటి పడిపోయిందండి. ఫుల్ నైట్ అంబియన్స్తో అద్భుతంగా ఉంది. సో ఇక్కడ చూస్తే అక్కడ చూడండి బస్ స్టాప్ ఉంది, ఆ పక్కన ఇక్కడేమో షాప్స్ ఉన్నాయి. సేమ్ ఇండియాలో ఉంటాయి కదా, అలాగే అనిపించింది. నాకు ఎగ్జాక్ట్లీ అదే అనిపించింది. ఇప్పుడు అదే అనుకుంటున్నాను. చూడండి, సేమ్ మన ఇండియాలో చిన్న స్టాండ్స్ ఉండి బస్ ఎక్కి ముందు కొనుక్కుని అలా వెళ్తాం కదా, సేమ్ సూపర్ క్యూట్. సేమ్ ఇండియాలో దగ్గరే బస్ స్టాండ్. చూడండి ఎన్ని బస్సెస్ ఉన్నాయో, బస్సులే. అండ్ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్, సేమ్ చాయ్, సమోసా, దోశ, బిర్యానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. 7 days అన్లిమిటెడ్ ట్రావెల్ కార్డ్. ఒక్కొక్కరికి 25 euros. 2 కార్డ్స్ 50 euros. చూడండి ఇక్కడ బస్సులన్నిటికీ రిజిస్ట్రేషన్ బోర్డు ఎలా ఉందో, మనకి AP 37 లేదంటే TS 8 ఎలా ఉంటుంది కదా, ఇక్కడ చూడండి BUS. ప్రతి బస్కి ఇలాగే ఉంది, BUS అని వచ్చి దాని తర్వాత నెంబర్ వచ్చింది. బాగుంది. చిన్న కంట్రీ కదండి, బుడ్డి కంట్రీ. బాగుంది, భలే క్యూట్గా ఉన్నాయి బస్సులు. మన 15వ నెంబర్ బస్సు స్లీమాకి వెళ్ళాలి, వచ్చేసింది. ప్లాట్ఫామ్ మీద పెట్టేశాడు. సో ఎక్కుదాం. చూడండి జనాలు కూడా ఎక్కువే ఉన్నారు. ఖాళీ ఉందా బస్సు? ఉన్నారు కదా 9 o'clock. సో మనకి ఒక 7 minutesలో మన స్టాప్కి వెళ్ళిపోతాం. మ్యాక్సిమం అన్ని యూరోపియన్ బస్సెస్లోని ఇదిగోండి ఇలాంటి స్టాప్ బటన్స్ ఉంటాయి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చే ముందు జస్ట్ ఇది స్టాప్ ప్రెస్ చేసుకుంటే బస్సు ఆగుతుంది అనమాట. సపోజ్ ఎవరూ ప్రెస్ చేయలేదనుకోండి, బస్సు ఆపరు, దిగిపోయామండి. సో అదిగోండి మనల్ని దింపేసి వెళ్ళిపోతుంది 15వ నెంబర్ బస్సు. సో చూస్తున్నారు కదండి, ఇదంతా చిన్నపాటి పోర్ట్ ఏరియాలో ఉంది. బోల్డ్ అని బుల్లి బోట్స్ ఉన్నాయి. అక్కడ దూరంగా ఒక మంచి కోట లాంటి కేథీడ్రల్ కూడా ఉంది. సో దీని ఆపోజిట్లోనే అదిగోండి అక్కడ మేము రూమ్ తీసుకున్నామన్నమాట 2 daysకి. సో 2 days తర్వాత అక్కడి నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోతాం అనమాట. ఇప్పుడు ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, చిన్న సూపర్ మార్కెట్ కూడా ఉంది. కొద్దిగా వాటరు, ఏమైనా స్నాక్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మాల్టాలో ఎక్కడ చూసినా కేరళ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళు టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్ ఆడతారంట. సో దానికోసం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. రూమ్కి వెళ్ళే దారిలో ఒక పార్క్లో ఇలా ప్రాక్టీస్ చేస్తూ కనపడ్డారు. సో సరదాగా ఒక బయట తీసాను అనమాట. నార్మల్గా మనం ఏ యూరోపియన్ కంట్రీకి వెళ్ళినా డైరెక్ట్గా ట్యాప్ వాటర్ తాగొచ్చు, కానీ మాల్టాలో మాత్రం ఆ ఛాన్స్ లేదు. ఖచ్చితంగా బాటిల్లో వాటరే తాగాలి. అందుకనే కొన్ని వాటర్ బాటిల్స్, స్నాక్స్ తీసుకుందామని దగ్గరలో ఉన్న ఇండియన్ సూపర్ మార్కెట్కి వచ్చామండి. ఇక్కడ అన్ని ఇండియన్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. రోజా ఏమో డైరీ మిల్క్ ఫ్యాన్, చిన్న డైరీ మిల్క్ తీసుకుంది. ఎంత ఇది? 70 cents అంట. కహా సే ఆప్? Bangladesh. Bangladesh. I am here 1 year. 1 year. Yes. Okay. My boss is 10 years. 10 years. Yes. Your boss from Bangladesh or Yes. Bangladesh? He's also Bangladesh. యూట్యూబ్ అయితే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. చిన్న 2 డైరీ మిల్క్లు గిఫ్ట్గా వచ్చినాయి. హ్యాపీ. సూపర్ కదా. సో ఈ రోజుకి ఇంతేనండి. ఫస్ట్ డే ఇన్ మాల్టా సూపర్గా జరిగింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మాల్టా దేశపు అద్భుతమైన చరిత్రతో పాటు ద 3 సిటీస్ ఆఫ్ మాల్టాను కూడా చూడబోతున్నాం. డోంట్ మిస్ ఇట్.